హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మా ఫెస్టివల్. సో December 25th క్రిస్మస్ కాబట్టి అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజు ఆ, ఇంట్లో కొన్ని నేనే ప్రిపేర్ చేస్తున్నాను, వంట కానీ చర్చికి వెళ్ళడం. సో ఈరోజు జరిగేదంతా బ్లాగ్ చేస్తే ఎప్పటికీ నాకు గుర్తుగా ఉంటుంది, అలానే చూసి మీకు కూడా బాగుంటుందని నేనైతే ఈరోజు బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ బ్లాగ్ అనమాట. సో మీరందరూ కూడా విష్ చేయండి నన్ను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది తీపితో స్టార్ట్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ నేను సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పాలు అయితే కాగుతున్నాయి, ఇక్కడ సేమియాలు అయితే నేను వేయించుకుంటున్నాను నెయ్యిలో. డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి, ఇవే ఉన్నాయి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇంట్లో ప్రతిరోజు ఉంటాయి, మనకు అవసరమైనప్పుడు మాత్రం ఉండవు. అదే మన స్పెషాలిటీ. రోజు ఉంటాయి ఫ్రెండ్స్, ఇప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు లేవు, ఇప్పటికిప్పుడు ఎందుకని సరే అడ్జస్ట్ అవుదామని సో అవి పెట్టేశాను అనమాట. చూపిస్తాను, చూస్తుండండి. కొంతమంది సేమియాని వేయించారు ఫ్రెండ్స్. ఇట్లా నెయ్యిలో వేయించినప్పుడు మనకి ఫ్లేవర్ అనేది మనం సేమియా అంతా చేసిన తర్వాత బాగుంటుంది. కొంతమంది వేయించరు, డైరెక్ట్గా అట్లా పాలల్లో వేసేసి షుగర్ చేస్తారు. కాకపోతే ఇలా వేయించినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నేర్చుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇందులో అయితే నేను సేమియా, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ వేసాను. దగ్గరకు వచ్చేసింది చూడండి. కొంచెం మరగాలి, మరిగితే ఫినిష్. హ్యాపీ క్రిస్మస్ మమ్మీ, క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్ మమ్మీ చెప్పు. చెప్పు నాన్న, చెప్పవా? ఇటు చూడు, ఇటు చూడు, మంచిగా 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 మంచిగా. అట్లా కాదే మమ్మీ, హ్యాపీ క్రిస్మస్ అను. అమ్మో దగ్గొస్తుందమ్మో. చెప్పు మమ్మీ, హ్యాపీ క్రిస్మస్ చెప్పు. చెప్పమ్మ, ఇటు చూడు. ఫ్రెండ్స్, ఇక ఇట్లా చేస్తాడనమాట. ఇప్పుడు నా పని అవుతుందో అవదో చూడాలి. మా అన్నీ అయితే పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ వచ్చాక ఆయిల్ వేసుకోవాలన్నమాట. రైస్ ఇప్పుడైతే నేను బగారాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే ఇందులో వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇలా ఉందన్నమాట. అయితే ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ టమాటో ఒకటి, ఇంకా మసాలా దినుసులు, నేను కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసాను. యాక్చువల్గా అయితే పుదీనా కొత్తిమీర అనేది మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, బట్ నాకు ఇలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో నేను ఇట్లా వేసిన. ఇది అయ్యాక ఇంకా ఇందులో వాటర్ పోసేసి వేసారు, రైస్ వేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నం అయితే అయిపోయింది, చూస్తారా ఒకసారి చూడండి. సో రైస్ ఈజ్ రెడీ. బాగుంది ఫ్రెండ్స్, బాగా కుదిరింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడైతే నేను చికెన్కి పెట్టేసా, చికెన్ చేస్తున్నాను స్టీజ్గా. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. శారీ అయితే కట్టుకుంటున్నాను. గెట్ రెడీ విత్ మీ చేద్దామా. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగుందా, ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడడానికి నేను తిన్నాక ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే రెడీ అవుతున్నా. బాత్ అయిపోయింది. సో అది ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాం. డాడీ చూడు, డాడీ ఇటు 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 హాయ్. రెడీ అయినాం, చర్చికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలాగా కంటిన్యూ చేస్తాం, చూస్తుండండి.
సో అలా అయితే మా పండగ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ శారీ కూడా బాగుంటే కమెంట్ చేయండి. అండ్ నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.